చెప్పు. సారీ, నేను ఆల్రెడీ చెప్పాను అందాక. ఏదో చెప్పాడంట కదండి మీకు. ఎక్కడ తీసుకెళ్తాడట. ఎవరైనా గ్రాసరీస్ కోసం 2 గంటలు డ్రైవ్ చేస్తారా? అది ఇండియన్ గ్రాసరీస్ కోసం. కానీ వెజిటేరియన్ కోసం చేస్తున్నాము. అంత సినిమా లేదు, లేకపోతే అవసరం లేదు. ఎందుకు తెల్లాను ఏంటంటే చెప్పు. ఇక్కడ ఉన్నాయి, ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, సర్వైవ్ అవ్వచ్చు. ఏమున్నాయి? నా మీద తోసేస్తున్నాడు తప్ప ఏమీ లేదు. నేను కూడా ఊరికే రూమ్ లో కూర్చోవడం ఎందుకు అని చెప్పి డ్రైవ్ ఓకే చెప్పాను. అది ఏమన్నా చెప్పు. నువ్వు తినే. సరే, ఈ రోజు ఏం తిన్నావు? ఈ రోజు పప్పు తిన్నాము. కందిపప్పు అయిపోయింది. పాలకూర పప్పు. అవునా, నిజమా? తర్వాత రేపు వంకాయ ఫ్రై తిన్నావు. తర్వాత టమాటో పచ్చడి చేశాను. ఇంత కంప్లీట్ మీల్ ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి చేస్తావు. యా, లేకపోతే బెండకాయ ఉంది, బెండకాయ పులుసు ఆమ్లెట్లు వేస్తాను, అయిపోతుంది. ఆలు కాలీఫ్లవర్ ఉంది, కాలీఫ్లవర్ వండితే ఉన్నాయి. మసాలా పొడి ఉంది, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది, ఉల్లిపాయ ఉంది, పచ్చిమిర్చి ఉంది, అయిపోయింది. 2 రకాల ఉప్మాలు ఉన్నాయి. 2 రోజులకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఒక రోజుకి శాండ్విచ్ కావాల్సిన అవకాడోస్ అన్ని ఉన్నాయి. ఇది అసలు కంటెంటేనా? ఎవడైనా చూస్తాడా? అసలు ఇంట్రెస్ట్ వస్తుందా? ఇది అసలు కంటెంటేనా? ఎవడైనా చూస్తాడా? అసలు ఇంట్రెస్ట్ వస్తుందా? ఏం లేదండి, జస్ట్ ఇంట్లో ఉండి బోర్ కొట్టింది, కొంచెం లాంగ్ డిస్టెన్స్ కి వెళ్దామని అంతే. అది ఇండియన్ గ్రాసరీ అనే పేరు పెట్టాం అంతే. సో మళ్ళీ సెర్చ్ చేస్తే ఏదో 1.5 hour డిస్టెన్స్ తో దొరికింది అనమాట. సో దాని దగ్గరికి వెళ్తున్నాం, చూద్దాం ఏం గ్రాసరీస్ దొరుకుతాయి. ఇదండి మొత్తానికి 1.5 hour, అరౌండ్ 2 hours జర్నీ తోటి ఇండియన్ స్టోర్కి వచ్చాము. మెటల్ బీచ్ నుంచి కొంచెం ఇండియన్ రిలేటెడ్ గ్రాసరీస్ తీసుకుందామని. చూద్దాం ఏమన్నాయి లోపల. డ్రై లైమ్ లీవ్స్ అని చేసుకుంటాం. అగరబత్తులు కూడా చాలా ఉన్నాయి. ఈ గణపతి బలి అన్నాడు. ఓ శివలింగం, $10. చాలా బాగుంది. ఈ గణపతి చూడు ఎంత బాగున్నాడు. నాకు ఒక చిన్న ఆయిల్ కావాలి, కోకోనట్ హెయిర్ ఆయిల్, చిన్న కోకోనట్ ఆయిల్. ఐ గో విత్ దిస్. దోశ, వడ, మసాలా దోశ, మసాలా ఇడ్లీ, పులిహోర, ఉప్మా కూడా అంట. చిన్ని వంకాయలు కూడా వీడు భలే పెట్టాడు, గుత్తి వంకాయలు. అసలు వంకాయే బాగోదు అసలు అక్కడ. ఏంటంటే ఇట్లా ఇది దొరుకుతుంది, పసుపు, పచ్చి పసుపు, బాగుంటుంది. పాన్ లీవ్స్, కాకపోతే ఇక్కడ అన్ని స్పైసెస్ ఉన్నాయి. ఒక కరివేపాకు తీసుకుందాం. ఇవన్నీ దేవుడి. ఇక్కడ నేను పెద్ద కబడ్డీగా ఉన్నాను, స్టాండ్ పట్టుకుని చెప్తా, అందరు చూసిన ఏంటి అన్న ఉంటే తీసుకుంటా. వావ్, ఈ స్టాండ్ భలే ఉంది. అగరత్తులకి బరువు కూడా ఉంది, చక్కగా వెయిట్ ఆపుతుంది. వావ్, ఇది బాగుంది, ఇది బాగుంది, కానీ వెయిట్ ఆపదు అనుకుంటా. ఇది పడిపోతుంది పక్కకి. ఇల్లు చూడండి, బుజ్జిగా ఎంత బాగుందో దేవుడిదంట. బాగుంది, చాలా బాగుంది. ఇది ఏంటో లింగం, శూలం పెట్టుకోవచ్చు. నేను ఏం వెతికాను అంటే చిన్ని దేవుడి ప్లేట్స్ లాంటివి ఉంటే స్వామిని పెట్టుకోవడానికి.
కానీ ఇక్కడ ఏం లేవు. హోమం చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. చిన్ని ప్లేట్స్ ఉంటే బాగుండు తీసుకునేదాన్ని. ఇక్కడ ఇవి ఉండడం చాలా గొప్ప నన్ను అడిగితే. కానీ బాగున్నాయి, ఉన్న దాంట్లో చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లోటస్ సీడ్స్ దేనికి వాడతారు, ఎందుకు అమ్ముతున్నారో మరి? ఏమైనా పూజలకు వాడతారా? ఆవకాయ, గార్లిక్, రెడ్ చిల్లీ, గోంగూర, రెడ్ చిల్లీ అని. స్టోర్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ, దొరుకుతున్నాయి, బాగుంది, నీట్గా ఉంది స్టోర్ మాత్రం చాలా నీట్గా. మామి ఆ దేవుడిది ఎంత ఉంటుంది అంట? 500 అది. ఇంకా అక్కడే ఉంది రేట్. బాగున్నాయి. కానీ ఇది కొంటే కారులో పట్టదు కదా మామే? ఇది ఇది ఎంత ఉందో చూద్దాం. ఈ ప్లేట్ $12. ఓకే, బాగుంది. ఇది బాగున్నాయి మందిరాలు, కానీ చాలా చిన్నది. పూజా మందిరాలు బాగా నచ్చినాయి మావయ్య, కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. $60 అంట. కానీ దేవుడు ఎంత పడతాడు మామి, చాలా చిన్నగా ఉన్నాయి. ఏ కాదనుకుంటా. 3 కనిపించలేదు. కలర్ చూస్తానికి తినాలని అనిపించట్లేదు, అంత ఫ్రెష్గా అనిపించట్లేదు. తింటే కానీ తెలియదు, కానీ ఓకే డేర్ చేయలేదు. స్టోర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే మెటల్ బీచ్కి 1.5 hour వేలో ఉంది. ఒక రోజు వచ్చి అన్నీ తీసుకుని కుక్ చేసుకోవచ్చు. వీళ్ళైతే చాలా గట్టిగానే కొనేసారు. పిక్కిల్స్ ఇది దేవుడి కోసం తీసుకున్నాను. ఇక్కడ గుత్తి వంకాయ మాకు అసలు దొరకదు, చిన్ని వంకాయలు దొరికినాయి, ట్రై చేద్దాం. చిక్కుడుకాయ, జీలకర్ర, చిప్స్, కరివేపాకు, నైట్ టైం రోటీస్కి. స్టోరీ వీళ్ళదే, మనకి చాలా బాగా మాట్లాడారు. మనకి మెటల్ బీచ్లో అసలు లేదు గ్రాసరీ స్టోర్స్, లేదు ఇండియన్ గ్రాసరీ స్టోర్స్. ఎవరైనా సరే ఇక్కడికే రావాలి. స్టోర్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సే హాయ్. హాయ్. ఎక్కడి నుంచి? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇండియా. విచ్ పార్ట్? గుజరాత్. సో yeah, thank you so much. Do you want to say anything? No. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? I don't know basically Hindi, they don't know Telugu, right? Do you understand Telugu? No. But it's a Telugu channel. Only Hindi. Thank you. Okay, bye. అదండి, మొత్తానికి అలాగా మా గ్రాసరీ షాపింగ్ అయితే అయింది. మీకు డౌట్ రావచ్చు, ముందర వచ్చేటప్పుడు ఎందుకు తెచ్చుకోలేదు ఇవన్నీ అనేసి. యాక్చువల్గా మా ఇనీషియల్ ప్లాన్ 1 week అండి. 1 week సరిపడా గ్రాసరీస్ అన్ని తెచ్చుకున్నాము. అనుకోకుండా మా సైడ్ స్నో స్ట్రామ్ ఉంది, సో అక్కడికి వెళ్ళి ఆ చల్లో ఎందుకులే, మనకి ఎలాగే లీవ్స్ కూడా ఉన్నాయి కదా, ఇంకో 1 week అనేసి మా జర్నీని ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. సో దానికోసం అనేసి ఇండియన్ గ్రాసరీస్ కోసం వెళ్ళాము. స్పెసిఫిక్గా ఎందుకు వెళ్ళామంటే మా ఫ్యామిలీలో ఒక వెజిటేరియన్ ఉన్నది, సో తన ఫుడ్ కోసం వెళ్ళాము. లేకపోతే మేము మాకు ఫుడ్ విషయంలో అంత ప్రాబ్లం ఉండదు అనమాట, ఇండియన్ ఫుడ్డే ఉండాలి అలాగేం లేదనమాట. సో వెజిటేరియన్ ఫుడ్ కోసం అనేసి వెళ్ళాం అనమాట. సో ఇది మా చిన్న ప్రయత్నము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మేము రీసెంట్గా స్టార్ట్ చేసాము, మేము ఏవైనా మిస్టేక్స్ చేస్తే
కొన్ని సలహాలు ఇవ్వండి. థ్యాంక్ యూ.